మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని వేధించారు. ముఖం వీపుపై తీవ్రంగా కొట్టి దుర్మార్గంగా వ్యవహరించారు. సిట్ అధికారులు చేతిలో దెబ్బలు తిన్న మదన్ రెడ్డి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంకి లేఖ రాశాడు మదన్. అధికారులు తనపై దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును లేఖలో పేర్కొన్నాడు. ఇక మదన్ను సిట్ అధికారులు కొట్టడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో రెడ్ బుక్ అరాచక పాలన పతాక స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసులు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలే టార్గెట్ గా కేసులు పెట్టి వేధించేందుకు ఎంతకైనా వెనుకాడటం లేదు. బలవంతంగా ఫిర్యాదులు తీసుకుని మరీ కేసులు పెట్టి వేధించేందుకు సిద్ధమైపోయింది ఏపీ సిట్. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అధికారులు రెచ్చిపోతున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలను సిట్ టార్గెట్ గా చేసుకుంది. వారి వద్ద పనిచేసిన గన్మెన్లు, ఇతరత్ర ప్రభుత్వ అధికారులతో కేసులు పెట్టేందుకు కుట్రలకు తెరతీస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇప్పుడు సిట్ కు టార్గెట్ అయ్యాడు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో ఎలాగైనా చెవిరెడ్డిని ఇరికించాలి అని భావించిన సిట్ ఆయన మాజీ గన్మెన్ హెడ్ కానిస్టేబుల్ మదన్ ను తెర మీదకు తీసుకువచ్చింది. చెవిరెడ్డి మాజీ గన్మెన్ మదన్ తో ఎలాగైనా తప్పుడు వాంగ్మూలం ఇప్పించి చెవిరెడ్డిని జైలుకు పంపాలి అన్న రెడ్ బుక్ కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. ఈ నేపథ్యంలోనే సిట్ సాగించిన దుర్మార్గ పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెవిరెడ్డి మాజీ గన్మెన్ హెడ్ కానిస్టేబుల్ మదన్ నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకునేందుకు ఆయన్ను చిత్రహింసలు పెట్టింది సిట్. చెవిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలి అని ఓ పోలీసు అధికారిపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పచ్చరంగు పులుముకున్న సిట్ అధికారులు. ముఖం మీద, వీపు మీద పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి అని టార్చర్ పెట్టారు. సిట్ అధికారుల థర్డ్ డిగ్రీకి భరించలేక మదన్ డీజీపీకి లేఖ రాసి తన ఆవేదన చెప్పుకున్నారు. అంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.